అందరికీ నమస్కారం. మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నేనైతే ఏమీ ఆశ్చర్యపోలేదండి. నేను మొదటి నుంచి ఊహించిందే జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్ల రూపాయలు మార్చిలో వెనక్కి మళ్ళుతాయనే కారణమా లేదా ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయో మనం ఒకసారి విశ్లేషించి చూద్దాం. అసలు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎందుకు వెళ్ళలేదో చూద్దాం. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు ఎందుకు వెళ్ళిందో మీకే అర్థమవుతుంది. మనము పేరుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ కూడా ఇవి పార్టీ గుర్తులపై, అంటే ఏ అభ్యర్థులైతే పార్టీల మద్దతుతో నిలబడుతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా వారి పార్టీ సంబంధిత బీ ఫాములు లేదా ఫారం బీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వారి నామినేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఏ పార్టీ గుర్తుపై వాళ్ళు పోటీ చేస్తున్నారో ముందే ఎన్నికల సంఘానికి సమర్పించడం వల్ల ఏ పార్టీలపై ఎవరు పోటీ చేస్తున్నారో నిర్దిష్టమైన సమాచారము రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర మనకు ఉంటుంది. సో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఏ పార్టీకి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు గెలిచారనే నిర్దిష్టమైన సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో కానీ లేదా వారి అధికార ప్రకటనల ద్వారా ప్రజలందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఏ పార్టీకి ప్రజల్లో ఎంత బలం ఉందో నిర్దిష్టంగా తెలిపే ఎన్నికలు, అంటే స్థానికంగా పార్టీల యొక్క బలాబలాలను నిర్దిష్టంగా తెలిపే ఎన్నికలు ఇవి. కాబట్టి ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న కష్టకాలం దృష్ట్యా ఈ ఎన్నికలకు పోకుండా ప్రభుత్వం పార్టీ రహిత ఎన్నికలైన గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినట్టు కనబడుతుంది. ఎందుకంటే పార్టీల మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులైనా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహిత ఎన్నికలు కాబట్టి పార్టీ గుర్తులపై కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులపై పోటీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పార్టీల మద్దతుతో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కూడా ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు గెలిచారనే నిర్దిష్టమైన సమాచారం అటు జర్నలిస్టుల వద్ద కానీ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో కానీ అధికారిక ప్రకటనలో కానీ లేదా పార్టీల దగ్గర కూడా నిర్దిష్టమైన సమాచారం మనకి ఎక్కడ లభించదు. అంటే ఎవరి దగ్గర కూడా ఏ పార్టీ ఎన్ని సీట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిందనే అధికారిక సమాచారం ఉండదు. దాంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి గెలిచిన పంచాయతీ అభ్యర్థులందరూ మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ప్రభుత్వము గెలిచినా ఓడినా తమ పార్టీనే ఎక్కువ స్థానాలు సాధించిందనే చెప్పుకునే అవకాశం అటు అధికారిక పార్టీకి ఇటు మిగతా పార్టీలకు కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలను వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. దాంతోపాటు పార్టీకి ఉన్న బలాబలాలను పార్టీలకు ఉన్న వ్యతిరేకతను తెలిపే స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామం ఇది. సో కాబట్టి పార్టీ పరిస్థితిని అంచనా వేయడానికి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగా పంచాయతీ ఎన్నికల్లో గనక అధిక స్థానాలు గనక వాళ్ళు సాధిస్తే, అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి గనక కొంత సానుకూల వాతావరణం కనబెడితే వెనువెంటనే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవడం జరుగుతుంది. లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అంటే శాసనసభ ఎన్నికల సమయంలో వారిచ్చిన కొన్ని హామీలను అమలు చేసి కొంచెం అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులకు కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి కొంత సమయం తీసుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళేటట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అది పోను మనం చూసినట్లయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే మండల స్థాయిలో ఎంపీపీలను ఎన్నుకునే అవకాశం, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్లను మరియు వైస్ చైర్మన్లను ఎన్నుకునే అవకాశం. ఎందుకంటే పార్టీ పరంగా చాలామందికి ఉన్నత అవకాశాలను కల్పించే ఎన్నికలు కాబట్టి వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి వాయిదా వేసినట్లుగా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు పంచాయతీ ఎన్నికలను ఆసరాగా తీసుకొని భవిష్యత్తులో కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ మనకు అనిపిస్తుంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో మనం ఆలోచించినట్లయితే ముందు నుంచి చెబుతున్నట్లుగా కాకుండా అటు 42% రిజర్వేషన్కి కానీ ఇటు కనీసము పూర్వ చట్టం చెబుతున్న 22 నుంచి 27% రిజర్వేషన్కి కానీ బీసీలు నోచుకోకుండా పోయారు. చాలా మనకు వార్తాపత్రికల్లోని సమాచారం ప్రకారం లేదా ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం చూస్తే చాలా జిల్లాలలో, చాలా తెలంగాణ జిల్లాలలో 17% మించి బీసీ రిజర్వేషన్లు ఇవ్వనట్టుగా కనబడుతుంది. ఇది వాస్తవంగా చారిత్రాత్మక తప్పిదంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఎన్నికల దృష్ట్యానైనా
కొన్ని పాఠాలు నేర్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వం రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాజకీయ పరంగా లేదా చట్టపరంగా అదే కుదరకపోతే పార్టీ పరంగా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకొని 42% ఎంపీటీసీ టికెట్లు లేదా జెడ్పీటీసీ టికెట్లు బీసీలకు కేటాయించి అత్యధిక స్థానాల్లో బీసీలను గెలిపించి అత్యధిక ఎంపీపీ స్థానాలను లేదా జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను బీసీలకు కేటాయిస్తే తప్ప కొంత ప్రజా వ్యతిరేకత నుంచి ప్రభుత్వం తప్పించుకునే అవకాశం కనిపిస్తలేదు. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని బీసీలకు న్యాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.